శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు దీక్ష చేస్తారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష ప్రారంభించనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్ష అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. రైట్, ఇక నేటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. నంబూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు దీక్షలో కొనసాగనున్నారు. అనంతరం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. అనంతరం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సువర్ణ, ఏదైతే ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆలయంలో జరిగినటువంటి ప్రసాదానికి సంబంధించిన విషయంలో జరిగినటువంటి ఏదైతే ఈ దారుణమైన అంశం ఉందో దాని మీద మాత్రం పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా ఆవేదనకు గురైనట్టు కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఆ లడ్డూ ప్రసాదం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలకు వెళ్ళినటువంటి భక్తులకి తిరుమల అనగానే గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదంలోనే ఇంకా దాంట్లోనే కల్తీ జరగడం, అది కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో చెప్పటానికి చెప్పేటువంటి వేయటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అంటే ఒక యానిమల్ ఫ్యాట్ అని చెప్పటమే కొంచెం బాధాకరంగా ఉన్నది. అటువంటిది జంతు కొవ్వు కలిసింది, అదేవిధంగా కూడా గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కలిసినాయని చెప్పడం మాత్రం అత్యంత వేదనకైతే గురి చేసినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో, హిందువులనే కాదు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులు అన్ని మతాల్లో కూడా ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా తిరుమల వెళుతూ ఉంటారు, స్వామిని దర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏదైతే ఈ లడ్డూ ప్రసాదంకి సంబంధించి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రంగా ఆవేదన చెందినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన ఈ రోజైతే ప్రాయశ్చిత్త దీక్షను తీసుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి నంబూరు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే దశావతార టెంపుల్ ఉందో అక్కడికి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో అక్కడికి రాబోతున్నారు. నేనైతే ప్రజెంట్ అక్కడ ఉన్నాను. అక్కడ పరిస్థితి చూసినట్టయితే మాత్రం మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికి దీనికి సంబంధించినటువంటి భక్తులు కానీ అదేవిధంగా కూడా పోలీసులు కానీ అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి
కొంతమంది అభిమానులు కూడా రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ దశావతార టెంపుల్కి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో కూడా దశావతార టెంపుల్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ దశావతార ఆలయంలో మాత్రం ఆయన ప్రత్యేకమైనటువంటి ఈ అక్కడ ప్రత్యేకంగా కూడా పూజలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన తీసుకోబోయే దీక్ష ఏదైతే ఉన్నదో ప్రాయశ్చిత్త దీక్ష, ఈ ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి ఆయన ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఆయన దీక్ష తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏమిటనేది చూసుకోవచ్చు. అందరూ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి, డిప్యూటీ సీఎం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆలయంలో కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఆయనైతే మాత్రం ఇక్కడ వచ్చిన వెంటనే కూడా దీక్ష తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా వివిధ నృత్య రీతులు అంటే భరతనాట్యానికి సంబంధించి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో ఈ సాంప్రదాయానికి సంబంధించి ఆ దుస్తుల్లో కూడా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ చిన్నారులు భరతనాట్యం దుస్తుల్లో కూడా ఇక్కడికి ఉన్నారు. ఇక్కడ ఉండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం ఎందుకు మాత్రం రెడీ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చూడవచ్చు. మహిళలు కూడా ఈ గులాబీలతో ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే తిరుమలలో జరిగినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో అది ప్రతి వాళ్ళని కూడా కలతకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా తిరుమల అనేటప్పటికీ అక్కడ కుల మతాలకు సంబంధించి ఎటువంటి విభేదాలు లేకుండా కూడా కుల మతాలకి సంబంధించిన విషయం కాదు. అది అందరూ కూడా అన్ని మతాల్లో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మాత్రం దర్శిస్తూ ఉంటారు. స్వామివారి మీద మాత్రం అచంచలమైనటువంటి అభిమానం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని మేము చాలా ప్రౌడ్గా హిందువులుగా చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో జరిగిన వాటికి మనం చేయగలిగింది ఏమీ లేదు కనుక ఆయన వంతుగా ప్రజలందరికీ మంచి ఒక సూచనగా దీక్ష తీసుకొని 11 రోజులు ప్రాయశ్చిత్తంగా చేయాలనుకుంటున్నామండి. దీనికి మేము హిందువుల తరపున అందరి తరపున కూడా ఒక టెంపుల్లో ఇంత గొప్ప ఇలా చేయటం అనేది ఫస్ట్ టైము. అలా మేము పవన్ కళ్యాణ్ గారు చేయటం మేము ఎంతో గర్వంగా ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ అయితే చూడొచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి స్వామివారిని సంబంధించి స్వామివారిని దర్శించడమే కాకుండా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి దీక్షకు తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. మనతో పాటు జనసేన నాయకురాలు ఉన్నారు. మేడం, చెప్పండి, దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. హిందూ ధర్మం మీద ఈ విధంగా దాడి జరుగుతుందని అనుకోవచ్చు? అంటే మనం ఎవరు ఊహించిన విధంగా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని చెప్పని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక భయంకరమైన విషయం, లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పని మనకు రిపోర్టులు రావడంతో అంటే అందరూ స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా దాన్ని హార్ట్కి తీసుకున్నారు. దీన్ని ఆయన పడే మానసిక వేదనకి ఈ పాశ్చాత్య దీక్ష ద్వారా కనీసం కొంతవరకన్నా సరే ఏదైతే అక్కడ పాపం జరిగిందో దానికి కొంతవరకన్నా నివృత్తి జరిగిద్దనే ఉద్దేశంతో ఈ 11 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. నిజంగా ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు దేశంలో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరగల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ మతాన్ని స్వీకరించి ఆ హిందూ మతంలో ఇలా తప్పులు జరిగినప్పుడు మానవులైన మనం ఎప్పుడు దేవుడి యొక్క కోపానికి ఇది కాకూడదనే ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపట్టారు. ఇది కోసం కేవలం ప్రజల కోసం, ప్రజలు బాగుండాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ దీక్షకి జనసేన పార్టీ నుంచి పూర్తిగా మద్దతు, అలానే ప్రజల దగ్గర నుంచి కూడా విపరీతమైన మద్దతు రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇది ఏది కూడా ఎవరి కోసం చేయరండి పవన్ కళ్యాణ్ గారు, కేవలం ఆయన మనసు తృప్తి కోసమే ఇలాంటి ఒక కఠినమైన దీక్ష తీసుకొని ఈ దీక్ష అనేది చేపట్టడం జరుగుతుంది. 11 రోజులు ఇక్కడే ఉండి దీక్ష చేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రతి ఒక్కరికి. అలాగే ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిగా స్వీకరిస్తున్నారు. ఏదైతే ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి తిరుపతి అంటేనే లడ్డూ ప్రసాదం
ప్రసాదానికి ఫేమస్. ఇటువంటి లడ్డు ప్రసాదంలోనే జరిగినటువంటి ఏదైతే ఈ కలుషితం చేశారని తెలిసిందో అప్పటి నుంచి కూడా అందరూ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు లడ్డు ప్రసాదానికి సంబంధించి మాత్రం ప్రతిరోజు 3 లక్షల లడ్డూలు అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందిస్తూ ఉంటారు. అటువంటిది అదేవిధంగా కూడా ప్రతి ఏడాది కూడా 5 లక్షల లీటర్లు నెయ్యిని, ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇదైతే ప్రాథమికంగా వచ్చిన రిపోర్టుల ఆధారంగా చూస్తే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంపిల్కి సంబంధించి శాంపిల్స్లో మాత్రం ఈ అవశేషాలు జంతువుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్లుగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏ విధంగా ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తూ తన దీక్షను కొనసాగేందుకు ఇక్కడ వస్తున్నటువంటి ఈ పరిస్థితి, అదేవిధంగా కూడా 11 రోజుల పాటు అంటే ఈ రోజు మొదలుకొని 11 రోజుల పాటు ఆయన దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్ష ఏంటంటే ఆయన మానసికంగా పడినటువంటి ఆవేదన ఏదైతే ఉందో ఆ మానసిక ఆవేదనని కొంతమేరకైనా సరే దానికి స్వంతం చేకూర్చే విధంగా కూడా ఆయన అయితే మాత్రం ఈ దీక్షను చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి దీక్ష ఏదైతే ఉందో ఇటువంటి దీక్షల ద్వారా ఏంటంటే ప్రక్షాళన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని ఆయనైతే మాత్రం తన ఎక్స్ వేదిక కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే లడ్డూకి సంబంధించి తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి మాత్రం పూర్తిగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ఇష్యూ మాత్రం స్టేటే కాదు మొత్తం కూడా సెంట్రల్ లెవెల్లో కూడా చాలా బర్నింగ్ ఇష్యూగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దీక్ష చేయడం ద్వారా కొంతవరకైనా సరే స్వంతన చేకూరేటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈరోజు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే దీనికి సంబంధించి జంతు అవశేషాలు ఉన్నాయి, అదేవిధంగా కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయన చెప్పాడు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ మనోభావం అంటే ఏపీ అనే కాదు, ఇటు తెలంగాణనే కాదు, దేశం మొత్తం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం అని భావించేటువంటి తిరుమల, అదేవిధంగా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి ఆ లడ్డూ ప్రసాదంలో ఇటువంటి కలుషితమైనటువంటి అంశాలు జరిగినాయని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఎక్స్ పోస్ట్లో కూడా ఆయన కూడా చెప్పింది ఒకటే, ప్రధానంగా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి దారుణాల వల్ల పరిస్థితుల వల్ల కూడా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్క హిందువులదే కాదు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనైతే తన ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి తాను ఈ విధంగా కూడా దీక్ష చేపడుతున్నట్లుగా కూడా ఆయన నిన్నైతే మాత్రం ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి అది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో హిందూకు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా కూడా సనాతనవాదులు ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఈ విధంగా కూడా జరిగింది అని తెలుసుకున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక విధమైనటువంటి మానసిక భేదంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తిరుపతి, తిరుమల అనేటప్పటికీ అది కలియుగ వైకుంఠంగానే భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా అక్కడ అన్ని పవిత్రంగా ఉంటాయని తెలియజేస్తూ ఉంటారు. కానీ అటువంటి సందర్భంలోనే ఇలా జరిగిందనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే అక్కడ బోర్డు ఉంది, బోర్డుకు సంబంధించి చైర్మన్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండా ఈ విధంగా కూడా ఈ యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేటువంటి ఈ చర్చ రావటం మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రంగా కూడా ఆయనైతే మాత్రం కలత చెందినట్లు కూడా తెలుస్తుంది. ఒక పక్కన అక్కడ పూర్తి బాడీ ఉన్నప్పటికీ కూడా అక్కడ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఎవరు కూడా ఈ ఫ్యాట్ ఈ కలుషితమైనటువంటి నెయ్యిని దాంట్లో కలిపారు అని చెప్పలేకపోవడం, తెలిసి చెప్పలేదా లేకపోతే తెలిసినా కూడా భయపడి గతంలో ప్రభుత్వానికి భయపడి చేశారా అనే దాని మీద మాత్రం ఆయనైతే సందేహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇటువంటి ఆకృత్యాలు అన్నింటినీ కూడా అరికట్టవలసినటువంటి బాధ్యత అయితే ప్రధానంగా కూడా ఉంది అని ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా
ఇది ఒక హిందూ మతం మీద జరిగిన దాడిగానే చూడకూడదు. ప్రతి ఒక్క విశ్వాసం ఉన్న, అంటే కుల మతాలతో సంబంధం లేకుండా దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరి మీద కూడా జరిగిన దాడిగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ ఎక్స్ వేదిక ఆయన చేసినటువంటి ఏదైతే ఈ ఆయన చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. సనాతనవాదులు కూడా ఒక్కసారి చర్చకు రావాలి, వీటి మీద చర్చించాల్సిన పరిస్థితి ఉంది. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ టెంపుల్స్కి సంబంధించి హిందూ టెంపుల్స్లో జరుగుతున్నటువంటి దారుణమైన జరిగేటువంటి అంశాలన్నిటి మీద ప్రతిసారి కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ప్రసాదాలు ఎంతో పవిత్రంగా భావించి తీసుకునేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రసాదాలకు సంబంధించి వీటిని మాత్రం పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు కేవలం ఒక బోర్డు మెంబర్సే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి సనాతన ఆచారాలు సాంప్రదాయాలు పాటించే వాళ్ళు, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిసి ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉండాలి అని చెప్పి ఆయన అయితే కోరుకున్నారు. ప్రధానంగా కూడా ఈ ఆయిల్స్కి సంబంధించి వాడేటువంటి నెయ్యి కానీ వాటికి సంబంధించి పూర్తిగా కూడా వాటి మీద మాత్రం ల్యాబులు ఉండాలి. ఎప్పుడు ఏ బ్యాచ్ని ఆ బ్యాచ్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితుల్లో మనోభావాలను కొంతవరకైనా పరిరక్షించేటువంటి అవకాశము ఉంటుంది అని ఆయన అయితే మాత్రం తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ఏదైతే ఈ దీక్ష 11 రోజుల పాటు ఇదే విధంగా కూడా దీక్ష కొనసాగుతుంది. 11 రోజులు కూడా ఆయన దీక్షలోనే ఉంటారు. 11వ రోజు ఏదైతే చివరి రోజు మాత్రం తిరుమల వెళ్ళటం, ఈ జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో అపచారానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేసి తర్వాత స్వామివారిని దర్శించడం ద్వారా కొంతవరకు కూడా ఆయన ఉపశమనం పొందేటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జరిగినటువంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. స్వామివారిని ఈ విధంగా కూడా ఈ దీక్ష చేయటం ద్వారా కొంతవరకు కూడా అవకాశం తగ్గించే అవకాశం ఉంటుంది, స్వంతం చేకూరే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశాలు కొంతవరకు కూడా తగ్గించేటువంటి ఉంటుంది అని చెప్తున్నారు. ఒక మనిషికి కనుక అవమానం జరిగినట్టయితే దాన్ని భరాయించవచ్చు, కానీ భగవంతుడికి జరిగిన ఈ అవమానాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. భగవంతుడికే జరిగినటువంటి ఈ అవమానాన్ని ప్రతి ఒక్కళ్ళు తమకు జరిగినట్లుగా భావిస్తున్నారు. మనిషికి జరిగిన అవమానాన్ని అయితే కొంతకాలానికి కాలమే గాయం మార్పుద్ది అన్నట్టు మర్చిపోగలుగుతాం, కానీ భగవంతుడికి జరిగినటువంటి ఇటువంటి అపచారం ఏదైతే ఉందో దాన్ని మాత్రం భక్తులు మనోవేదన అలానే ఉంటుంది. అదేవిధంగా కూడా వారికి సంబంధించి ఆ భక్తులకి ఈ గాయాన్ని ఏదైతే ఇలా జరిగింది అనేటువంటి ఒక భయంకరమైన నిజాన్ని మాత్రం వాళ్ళ భవిష్యత్తు మొత్తం గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళు మాత్రం ఇక మర్చిపోలేనటువంటి దారుణమైనటువంటి గాయం గురి చేసిందనే చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే కొంతమంది ఈ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. క్షమించు స్వామి అంటూ స్వామివారిని పవన్ కళ్యాణ్ ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆ ఫ్లెక్సీలను అయితే వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ విధంగా కూడా క్షమించు స్వామి అంటూ వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఈ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్ బోర్డ్స్ అన్నిటినీ కూడా వాళ్ళైతే డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అంటే ఇలా ఎవరికి వాళ్ళు కూడా మానసికంగా కూడా ఒక ఆవేదనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా కొంతవరకు అందరికీ కూడా స్వంతం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడ పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి దీక్ష ఏదైతే ఉందో అదేవిధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీక్ష తీసుకోవడం ద్వారా స్వామివారిని క్షమాపణ కోరటమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి చేయము అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మానసికంగా కూడా రెడీ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ విధంగా జరిగినటువంటి దాడిగానే దీన్ని భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.